వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సమయం ఈరోజు రాత్రి 12 గంటల నుండి 31వ తేదీ లోపు వీరి జీవితంలో అదృష్టయోగం. 25 తర్వాత వీరిని అదృష్టం వరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది? ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి 31వ తేదీ లోపు వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది? వీరికి సమయంలో 25 తర్వాత ఎంత అదృష్టకరమైన మార్పులు అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు తత్వరీత్యా జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి. సోదర సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర కూడా వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. ఈ రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా అనేది మనం గమనించవచ్చు. ధైర్య సాహసంతో చేసే నిర్ణయాలు జీవితంలో చాలా మంచికి దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడండి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా 31వ తేదీ లోపుగా వీరికి చాలా శుభకాలం అనేది నడుస్తుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనవసరమైన విషయాల మీద దృష్టి సారించకండి. అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్ళకండి. అందరినీ కలుపుకుని పోతే త్వరగా విజయాన్ని అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అష్టలక్ష్మి సందర్శనం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని పనులలో మీ శ్రమకు తగిన గుర్తింపు తగ్గడానికి మీరు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ మీకు చేయడం వలన మేలు జరుగుతుందండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. వీరు ఇప్పటి వరకు కూడా వీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం వీరికి ప్రాప్తిస్తుంది. మీరు ఈ సమయంలో సానుకూల ఫలితాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా సరే ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుండి మీకు మంచి చక్కని ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు కష్టపడి పని చేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అంశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అందుతాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటాయి. మరొక పైన రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలు. ఎంతైనా అవసరమైన పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చాలా సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అపార్థాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఏదైనా సమస్యను మీరు ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం చాలా అవసరమని గుర్తుంచుకోండి. అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఈ రాశి గలవారు
ఒకవైపు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. పోటీ పరీక్షలకు హాజరైనట్లయితే కనుక విజయవంతమైన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు విద్యాపరంగా వృత్తిపరంగా ఎదగడం మంచిది. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం సరైనదిగా మనం చెప్పవచ్చు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అధికమైన పట్టుదల కలిగి ఉంటారు. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఎటువంటి అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో కూడా స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరించే తత్వాన్ని కలిగి ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ వీరు చాలా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలి వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం వీరికి దక్కుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడతాయి. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ ఎదురుపైన కుంకుమ తిలకం రాయండి. మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెల్లలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.